వరంగల్ నగరం ఇప్పుడిప్పుడే వరద నుంచి బయటపడుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నగరంలోని 35 చోట్ల ప్రధాన రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. దీంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు అధికారులు. ఇళ్లలో బురదను క్లీన్ చేసుకునే పనిలో పడ్డారు జనం. వరదలో తడిచి డ్యామేజ్ అయిన వస్తువులను తరలించే ప్రయత్నం చేస్తున్నారు గ్రేటర్ వరంగల్ సిబ్బంది. వరదల్లో సర్వం కోల్పోయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు జనం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, తుఫాన్ ఏ మేరకు నష్టం చేసింది? రోడ్ల రిపేర్లు, ఇతర సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? వరదల నుంచి బయటపడింది. రీస్టోర్ చేసే ప్రయత్నం అధికార యంత్రాంగం కూడా నిమగ్నమైంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించడం, ఆ తర్వాత ఆయన అధికారులు ప్రజాప్రతినిధులు కూడా రివ్యూ నిర్వహించారు. ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఫీల్డ్లోనే ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా వరంగల్ నగరానికి సంబంధించి రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. తర్వాత ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చింది. తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. వరంగల్కి సంబంధించినటువంటి నష్టం తీవ్ర స్థాయిలోనే ఉంది. అయితే ప్రధానంగా వరంగల్కి సంబంధించినటువంటి చాలా చోట్ల ప్రధానమైనటువంటి రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇది 100 ఫీట్స్ రోడ్డు. ఇది కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్ళాలన్నా, వరంగల్ నుంచి హైదరాబాద్కు వెళ్ళాలన్నా కానీ ఇది ప్రధానమైనటువంటి బైపాస్గా ఉంటుంది. కూతబేడు దూరంలోనే కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది. ఇటువైపు వెళ్తే కొద్ది దూరంలోనే ఫాతిమానగర్ మీదుగా కాజీపేటకు వెళ్తాం. నిత్యం కూడా హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఈ మార్గం నుంచే వెళ్తాయి. అదేవిధంగా ఇటు నుంచి మొత్తం ఎప్పుడు చూసినా ట్రాఫిక్ తోటి ఉంటుంది. ఇంత పెద్ద రోడ్డు, 100 ఫీట్స్ రోడ్డు, డబల్ రోడ్డుకు సంబంధించి కూడా వాటర్ ఫ్లో తోటి ఎంత డ్యామేజ్ ఉందో చూడొచ్చు. అంటే ఏ స్థాయిలో ఇక్కడ వరద వచ్చిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఈ కాలనీలన్నీ కూడా మునిగిపోయాయి. దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చింది. ఆ ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులను కూడా క్లీన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత వాటి ఇప్పటి వరకు వర్షంలో తడిసిపోయినటువంటి వస్తువులన్నీ బయటకు తీసుకొని పాడైపోయినాయి బయట పారేయటం, తర్వాత ఉన్న వాటిని సదురుకోవడం లాంటి పనులు చేస్తున్నారు. అయితే వరంగల్కి సంబంధించి ఒకవైపు జనం ఆ పని చేస్తుంటే, మరోవైపు అధికార యంత్రాంగం అయితే ప్రస్తుతం రోడ్లకు సంబంధించి ప్రధానమైనటువంటి రోడ్లు 35 చోట్ల డ్యామేజ్ అయినట్టుగా గుర్తిస్తున్నారు. అదేవిధంగా ఇంటర్నల్కి సంబంధించినటువంటి రోడ్లు కూడా చాలా చోట్ల డ్యామేజ్ అయ్యాయి. వాటన్నిటి కూడా రీస్టోర్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అయితే ప్రాథమికంగా రోడ్లు కావచ్చు, లేదా ప్రస్తుతం తాత్కాలికమైనటువంటి మరమ్మతులు కావచ్చు, వీటన్నిటికీ చేయడానికి 60 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందనేది అధికారులు అంచనా వేశారు. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన చేశారు. సేమ్ టైంలో వరదల నేపథ్యంలో ఎక్కడైతే ముంపుకు గురైందో ఆ ముంపుకు సంబంధించినటువంటి ప్రాంతాలలో కూడా సహాయ చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం మరోవైపు ఇటు రెవెన్యూ కావచ్చు, వివిధ శాఖల అధికారులు కూడా సమన్వయంతో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి నష్టం ఏమాత్రం జరిగింది అనే దానికి సంబంధించినటువంటి విచారణ చేస్తున్నారు, అంచనాలు వేస్తున్నారు. సర్వే కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే వరదకు సంబంధించినటువంటి ప్రభావిత ప్రాంతాలలోనే మనం ఉన్నాం. ఈ ప్రాంతంలో నిన్నటి నుంచి కూడా వరద తగ్గడంతో క్లీన్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వరదకు సంబంధించినటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి జనమంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడే నాన్న మీద లోకలేనా? ఎట్లా ఉంది నిన్న వరద నుంచి బయటపడ్డట్టేనా? కొంచెం రిలీఫ్ అయింది సార్. మా షాప్ అంతా మునిగిపోయింది. దానిలో చాలా నష్టం జరిగింది మాకు. ఇవాళ అంతా చదువుకొని బయట పెట్టుకున్నామండి, ఎండకు అవన్నీ ఆరేటట్టు. అది అంటే మాది అడసివ్ బ్యాగ్స్, అవి టైల్స్కి సంబంధించి కాస్ట్లీ ఉంటాయి. అవి దగ్గర ఒక లోడ్ వరకు మొత్తం, అంటే లోడ్ అంటే కింద 4-5 వర్షాలు మొత్తం గడ్డగట్టిపోయినాయి సార్. అది ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు వచ్చి అంతా అది క్లీన్ చేస్తున్నారు. కొంచెం బాధ అనిపిస్తుంది సార్. అంతే, ఏం చేయాలో అర్థం కావాలి. మీరు షాప్ మొన్న క్లోజ్ చేసుకుని వెళ్ళిన తర్వాత తీసేసరికి ఇవాళ ఎట్లా ఉంది అసలు? చాలా భయంకరంగా సార్. మా టేబుల్స్ అన్నీ లేచిపోయినాయి, చైర్లన్నీ ఆగమైపోయినాయి. అక్కడ మేము పోయిన రోజుకు వచ్చే తెల్లారు చూస్తే మా అన్ని బకెట్స్ అన్ని నీళ్ళల్లో తేలి మొత్తం ఇట్లా ఉన్నాయి సార్. అంటే 2 రోజులు మమ్మల్ని ఇటు రానివ్వలేదు. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రానివ్వలేదు మమ్మల్ని. అక్కడ నుంచే దగ్గర 1.5 కిలోమీటర్ దూరం నుంచి చూసినా కూడా ఒక 2వ రోజు ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం షట్టర్ లెవెల్ వెళ్ళిపోతున్నాయి. అప్పుడే అనుకున్నాయి అది నష్టం జరిగింది. సో అక్కడ ఇళ్లలో కావచ్చు, ఇక్కడ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతాలంతా కూడా ఎట్లా ఉన్నాయి అసలు కాలనీలో? మస్తు భయంకరంగా ఉన్నాయి సార్. నిన్నటి నుంచి ఎవరి ఇళ్లలో వాళ్ళే ఇబ్బంది పడుకుంటున్నారు. అంటే ఇవాళ కానీ కొంచెం రిలీఫ్ అవుతున్నారు సార్. నిన్న సాయంత్రం ఇవాళ కొంచెం అయిపోతుంది కానీ నష్టమైతే అయింది సార్ చాలా మందికి. అందరికీ ఇళ్ళల్లో టీవీలు, ఫ్రిడ్జ్లు, మా పక్క షాప్ అయితే మొత్తం కిరాణం అంతా క్లోజ్ అయిపోయింది సార్. ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినది కూడా మొత్తం క్లోజ్ అయిపోయింది. అది కొంచెం
కానీ గవర్నమెంట్ ఏమన్నా చేస్తారా ఏందో మరి ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు అయితే వచ్చి చూస్తూ అన్నారు, మరి ఏం చేస్తారు ఏందని నష్టపరిహారం ఇస్తారా ఇవ్వరా సో ఇంత వరద వస్తుందని ఊహించారా? అసలు ఎవరు ఊహించలేదు సార్. అది మా ఇంటి దగ్గర అసలు బయటికి రానియలేదు, అక్కడే అర్థమైపోయింది. కానీ ఇక్కడికి చూస్తే ఇంత అని ఇది అంటే వర్షం కాదు ఏదో చెరువు దిగిందని అంటున్నారు సార్. ఎంతవరకు కరెక్ట్ అసలు అంటే కరెక్ట్ రీజన్ తెలవట్లేదు ఇప్పటికి కూడా. వర్షం అనేది కొంత 9 to 10 o'clock వరకు బంద్ అయిపోయింది, కానీ మళ్ళీ మార్నింగ్ నుంచి మళ్ళీ ఫ్లోట్ వచ్చింది. అది ఎందుకు వచ్చింది ఏందనేది కరెక్ట్గా ఎవరు చెప్పట్లేదు. ఏదో చెరువు అంటున్నారు, ఆ చెరువు అంటున్నారు. అంటే గవర్నమెంట్ కరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనివల్లనే జరిగిందని అయితే ఇంతవరకు ఏది క్లారిటీ ఇవ్వలేదు సార్. అది సో ప్రస్తుతం అయితే సహాయక చర్యలు జరుగుతున్నాయి. అసలు అంటే ఇంత వరద రావడానికి కారణం ఏంది? చెరువుకు సంబంధించినటువంటి చాలా ప్రాంతాల్లో ఆక్రమణకు గురయ్యాయి అంటున్నారు. అసలు ఎట్లా ఉంది చెరువులు ఇంతగానో తెగడానికి కావచ్చు, ఇంత వరద కారణం ఏంటి? చెరువు ఆక్రమణ కన్నా మెయిన్ ఏదైతే డౌన్ స్ట్రీమ్ వెళ్తుందో నాలా ఆక్రమణలు బాగున్నాయి, ఇంకా ఎంకరేజ్మెంట్ ఉన్నాయి. నాలా మనం ఎప్పుడైతే వైడ్ చేస్తామో ఈ వరద వచ్చిపోయేటట్టుండే. రెండవది ఏంటంటే అందరు చెప్పినట్టుగా టెక్నికల్గా ఏంటంటే మన ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఎబ్నార్మల్ వర్షం వచ్చడం వల్ల ఈ నాళలు సరిపోక ఇదంతా బ్లీచ్ అయింది చెరువు కట్ట, అంతే తప్ప వేరే ఏం లేదండి. సో అసలు ఎంత మన నాళాలు తట్టుకునేటట్టు ఎంత ఫ్లో అయితే వెళ్ళే అవకాశం ఉంది, ఎంత మేరకు వరద వచ్చింది అనుకున్నారు? మన నాలాలో ఏమైనా 9,000 to 10,000 క్యూసిక్స్ సరిపోయేంత ఉంది. ఇప్పుడు దాదాపు మన టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్పిందంటే 20,000 ఎబో క్యూసిక్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. దాని తగ్గట్టు ఇప్పుడున్న నాలా మినిమం డబుల్ సైడ్ చేస్తాం అంటే వైడనింగ్ ఉన్న సపోజ్ 30 feet 60 feet చేయాలి. ఆ నాలా ఎప్పుడైతే స్ట్రీమ్ లైన్ చేసామో మనకి వరద తట్టుకునే కెపాసిటీ వస్తుందని మా ఆలోచన అండి. సో ప్రస్తుతం అయితే నాలాల ఆక్రమణే ప్రధానంగా వరంగల్ నగరానికి సంబంధించినటువంటి ముంపుకు కారణం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే మొన్న పడినటువంటి వర్షం రికార్డు స్థాయిలో పడింది. ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా కంటిన్యూగా వర్షం పడడం, దాదాపు 32 సెంటీమీటర్ల వర్షపాతం చుట్టుపక్కల చాలా ప్రాంతాలలో పడింది. దీంతో ఒక్కసారిగా ఫ్లడ్ అంతా వచ్చింది. వరంగల్ నగరాన్ని మొత్తం కూడా ముంచెత్తిందని చెప్పచ్చు. దీంతో వరంగల్ నగరంలోని అనేక ప్రాంతాలు, అనేక కాలనీలు కూడా ముంపు గురయ్యాయి, జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒక్కసారిగా వచ్చినటువంటి వరదకు సంబంధించినటువంటి దాంతో అయితే అనేక కాలనీలు ఇళ్లలో కూడా మునిగిపోయాయి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా నానిపోయాయి. తర్వాత చాలా ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా, చాలా షాప్స్ ఉంటాయి, చాలా వ్యాపారాలకు సంబంధించి ఉంటాయి. ఒక్కసారిగా వచ్చినటువంటి వరదతోటి మాత్రం కార్లు కావచ్చు, అదేవిధంగా ఇళ్లలో ఉన్న వస్తువులు కావచ్చు, బైక్స్ కావచ్చు, ఇలా ప్రతి వస్తువు కూడా కొట్టుకుపోయినాయి, కొన్ని పాడైపోయినాయి, ఎందుకు పనికి రాకుండా పోయింది. ఒక్కొక్క ఇంట్లో కూడా చాలా నష్టం జరిగింది. ప్రస్తుతం అయితే అధికార యంత్రాంగం అంతా కూడా రీస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాత్కాలికంగా రోడ్లను మరమ్మతులు చేయడం కావచ్చు, కాలనీలకు సంబంధించినటువంటి శుభ్రం చేసే పనిలో కావచ్చు, అన్ని శాఖల అధికారులు అయితే సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్ కృష్ణ మోహన్.